మరి డాక్టర్ గారు ఈరోజు దేనికి సంబంధించిన పథ్యాహారాన్ని మాకు తెలియజేయబోతున్నారు? ఇవాళ ఏంటంటే ప్రత్యేకంగా గర్భిణీలకి ఉపయోగపడేటువంటి ఇతరులకు కాకుండా గర్భిణీలలో పాదాల వాపులను చూస్తూ ఉంటాం. చాలామందికి ఏంటంటే 5 నెలల నుండి 6 నెలలు వచ్చాక లేకపోతే 7వ నెల నుంచి కొంచెం కాళ్ళ వాపులు అవి వస్తూ ఉంటాయి. అలాంటి పాదాల వాపులు ఉన్నప్పుడు అవి తగ్గించుకోవడానికి ఉపయోగపడే ఒక మంచి పథ్యాహారం తయారు చేస్తాం. పాదాల వాపును తగ్గించేందుకు పథ్యాహారానికి కావలసిన పదార్థాలు: మునగాకు కొమ్మలు, మిరియాలు, ఉప్పు. పాదాల వాపును తగ్గించేందుకు పథ్యాహారానికి కావలసిన పదార్థాలు ఏంటో చూసాం కదా. ఇప్పుడు దాన్ని ఎలా తయారు చేసుకోవాలో డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, చాలా తక్కువ పదార్థాలతో మరి ఈ పథ్యాహారాన్ని ఎలా తయారు ఇచ్చేటువంటిది అనమాట. తక్కువ పదార్థాలతో ఎక్కువ ఫలితాన్ని ఇచ్చే పథ్యాహారం ఇది. చాలా తేలిగ్గా తయారు చేసుకోవచ్చు. అంటే గర్భిణీలు చక్కగా ఏ రోజుకి ఆ రోజు చేసుకుని ఫ్రెష్గా దీన్ని తాగి హాయిగా పాదాల వాపులు తగ్గించుకోవచ్చు. సో దీనికి ఏంటంటే మనకి కావాల్సినటువంటి మొట్టమొదటి ఇందాక మీరు చెప్పారు కదా పదార్థాలు, మునగాకులు తీసుకుంటాం మనం ఇందులో. ఈ మునగాకు అంటే ఇందులో ముఖ్యంగా ఆకుల కంటే కూడా కొమ్మలు ఎక్కువగా కావాలి మనకి. ఆకులు కొంత తీసేసి కొంత కొమ్మలే ఎక్కువగా వాడుకుంటాం ఆకు కంటే కూడా. ఈ మునగాకు కొమ్మలకి ఏంటంటే శరీరంలో అధికంగా ఉండేటువంటి నీటిని బయటకు పంపించేసే గుణం ఉంది. అలాగే వాత దోషాన్ని తగ్గించేటువంటి గుణం కూడా మునగకి చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో వాతం తగ్గి నీరు కొంత పాదాల్లోంచి బయటకు వెళ్ళిపోయిందంటే పాదాల వాపులు తగ్గుతాయి. పాదాల వాపులు యాక్చువల్గా ఏంటంటే గర్భిణీలలో కొంచెం బీపీ అది పెరిగి లేకపోతే శరీరంలోంచి ప్రోటీన్స్ అవి పోవడం ఇలాంటివన్నీ కలిసి కొంచెం కాంప్లికేషన్స్ వస్తుంటాయి. అప్పుడు మనం తయారు చేసేటువంటి పథ్యాహారం తీసుకుంటే ఆ బీపీ కంట్రోల్ కూడా అంటే నీరు తగ్గిపోతుంది కనుక ఆటోమేటిక్గా బీపీ తగ్గడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. దీనికోసం మనం ఏం చేయాలంటే మొట్టమొదట మునగాకుని కొమ్మలతో సహా ఉన్నటువంటి దాన్ని తీసుకొని బాగా కడిగేసేయాలి. కడిగేసి ఆకులు కొన్ని తీసేసి ఎక్కువగా కొమ్మల భాగాన్ని తీసుకుందాం మనం. ఇప్పుడు ముందు కొమ్మలు విడ తీసుకుందాము. సో ముందుగా మనం మునగాకుని కాడలు దూసి పక్కకు పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఒక బాండీ తీసుకుని నీళ్లు పోసి మొదలు పెడదాం పని. మనం స్టవ్ వెలిగించాలి. అందులో ఒక గ్లాస్ పరిమాణంలో నీళ్లు పోద్దాం. ఇప్పుడు ఆ నీళ్ళల్లో ఈ మునగా కొమ్మల ముక్కలు ఉన్నాయి కదా, ఆ ముక్కలు ఇందులో వేసేసేయండి. దీంతో పాటుగా మనం కొంచెం మిరియాలు కూడా వేస్తాము. మిరియాలు ఏంటంటే కొంచెం పొడిలాగా చేసుకుని, మరి మెత్తటి పొడిలాగా అక్కర్లేదు, కొద్దిగా పొడిలా చేసుకుని ఒక అర చెంచాడు మిరియాల పొడిని ఇందులో వేద్దాం. ఇందులో ఇలా మునగకాడ అంటే మునగ కాడల్ని ములక్కాడలు కాదు, ఇది కొమ్మల ముక్కలు ఇవి. ఈ ముక్కల్ని మిరియాల పొడిని వేసి దీన్ని చక్కగా చారు మరిగించినట్టు మరిగించుకోవాలి మనం. అంటే మరి ఎప్పుడు హై ఫ్లేమ్ ఎప్పుడు పెట్టేయకండి, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. సన్నటి మంట మీద చేస్తేనే మనకి అందులో ఉండే ఔషధ గుణాలన్నీ నీళ్ళలోకి వస్తాయి. బాగా మరిగి ఆ మునగ కొమ్మల్లో ఉండేటువంటి సారం అంతా నీటిలోకి వస్తూ ఉంటుంది. మనకు కనపడుతోంది కదా, రంగు అది కూడా మార్పు వస్తుంది. అలాగే బాగా మరగనివ్వాలన్నమాట కాడలన్నీ. ఆ కాడల్లో ఉండేటువంటి సారం ఇందులోకి దిగేలాగా అది కొంచెం మెత్తబడి అందులో ఉన్న ఔషధ గుణాలన్నీ నీళ్ళలోకి వచ్చేలాగా మరిగించుకొని ఆఖరిలో దానిలో కొంచెం రుచికి కాస్తంత సైంధవ లవణం లేకపోతే నార్మల్ ఉప్పు కొద్దిగా వేసుకోవడం అన్నమాట. ఇప్పుడు మనం ఇంకా స్టవ్ ఆపేసి దాన్ని వడపోసుకోవాలి. అయితే ఇప్పుడు ఈ పథ్యాహారం తయారైపోయినట్టే అంటారా డాక్టర్? రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా చక్కగా మునగా కొమ్మల్ని ముక్కలు చేసుకుని నీళ్ళలో మరిగించి చారు కాచినట్టు కాచుకోవడం, అంతకంటే ఏం లేదు. కాస్త మిరియాల పొడి, ఒక చిటికెడు ఉప్పు, ఇలా చేసుకున్నట్టయితే మనకి పథ్యాహారం రెడీ అయిపోయినట్టే. సో దీన్ని ఏ విధంగా తీసుకోవాలి అంటారు? దీన్ని ఎలాగంటే ఇప్పుడు గర్భవతులు ఎవరికైనా సరే పాదాల వాపులు అవి ఉన్నట్టయితే కనుక రోజులో ఒక్కసారి ఒక గ్లాసుడు ఇలా కాచుకుని ఏ రోజుకి ఆ రోజు కాచుకుని వేడివేడిగా ఉండగా దాన్ని చారు తాగినట్టు సూప్ తాగినట్టు వేడివేడిగా తాగుతున్నట్టయితే ఏమవుతుందంటే ఆ రోజు మొత్తంలో కొంచెం యూరిన్ ద్వారా మూత్రం కాస్త ఎక్కువైపోయి కాళ్ళ వాపుల్లో ఉండేటువంటి ఆ నీరంతా యూరిన్ ద్వారా బయటకు వెళ్ళిపోయి పాదాల వాపులు చాలా చక్కగా తగ్గిపోతాయి.